శత్రువుని ఎప్పుడో కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఓడించేశాడు. He did that when he died on the cross. ఎప్పుడైతే సిలువలో ఆయన చనిపోయాడో శత్రువు మీద మన ప్రభు విజయాన్ని పొందుకున్నాడు. He rose up victorious over sin and death. ఆయన మరణం మీద పాపం మీద గొప్ప విజయముతో తిరిగి లేచాడు. Our Savior is a great victor. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు గొప్ప విజేయుడై ఉన్నాడు. He has given us a great victory. ఆయన మనకు కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని అనుగ్రహించాడు. And he wants us to enter into that victory. అయితే ఆ విజయములో మనం ప్రవేశించాలని ప్రభు కోరుతున్నాడు. When we speak about the world, లోకం అనే శత్రువు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు what exactly are we talking about? మనం మరి ఏ విషయాలు మనం మాట్లాడుతున్నాం? What is this world? ఈ లోకం అంటే ఏంటి? The Bible uses the world in 3 different ways. లోకాన్ని పరిశుద్ధ గ్రంథం 3 విధాలుగా మరి విశదపరుస్తున్నది. The word world is understood in 3 ways. లోకం అనేటువంటి మాట 3 పదాలతో మనం అర్థం చేసుకుంటున్నాం. Firstly, it's a reference to the physical earth that we are living in. మొట్టమొదటిగా మనం నివసించేటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి లోకం. Secondly, it's a reference to the people who live in the world. రెండవదిగా లోకంలో నివసించేటువంటి ప్రజలు. And thirdly, it's a reference to the mentality or the system of this world. మరి మూడవది ఈ లోకం యొక్క పద్ధతులు, జీవన విధానము. Now that third one is the one that we are dealing with. ఈ రోజు ఆ మూడవ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. Because we are not fighting against the physical earth. మనము శరీర సంబంధమైనటువంటి ఈ లోకముతో, లోక మనుషులతో మనం We are పోరాడట్లేదు. not fighting against the people of the earth. లేక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకంగా మన పోరాటం కాదు. But there is a world system in place. లోకం యొక్క పద్ధతిని గురించినటువంటి విషయాలు మనం గ్రహించాలి. There is a mentality of the earth. లోకము లేక ఈ భూమి యొక్క ఆలోచన విధానాన్ని మనం గ్రహించాలి. And that's the enemy that we are fighting. నీవు నేను పోరాడేటువంటి శత్రువు అదే. Let me show that to you from the Bible. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు ఆ విషయాన్ని చూపించనివ్వండి. Please turn to Gospel of John chapter 14 యోహాను సువార్త 14వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. and verse 17. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. It says, even the Spirit of truth, సత్య స్వరూపైనటువంటి ఆత్మ, whom the world cannot receive. లోకము ఆయనను ఎరుగదు. We have the Holy Spirit. మనందరం పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం. And the Bible says the world cannot receive him. అయితే లోకము ఆ పరిశుద్ధాత్మను పొందనేరదు. And that's because he's opposed to the spirit of this world. ఎందుకంటే ఆయన ఈ లోకపు ఆత్మకు వ్యతిరేకముగా ఉన్నటువంటి వాడు. Now let me show you a couple more verses which are even more clear than this. మీకు ఇంకా స్పష్టంగా అర్థమవటానికి మరికొన్ని వచనాలను చూపిస్తాను. Look at 1 Corinthians chapter 2 verse 12. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. You see that there is a spirit of the world. లౌకిక ఆత్మ అన్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. And this spirit or mentality of the world ఈ లౌకిక ఆత్మ దాని ఆలోచన విధానము is diametrically opposed to the spirit of God. ఇది నేరుగా మరి దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది ఈ లౌకిక ఆత్మ. And that is the spirit of the world that we are fighting against. ఈ లౌకిక ఆత్మతో విశ్వాసులమైన మనందరం ప్రతిదినం